నెల్లూరు జిల్లా గూడూరు మండలం మంగళపూర్లో పోలీసుల అక్రమ కేసుల్లో బలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సురేష్ యాదవ్ ను మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు భరాయించడం మంచిది కాదన్నారు. అధికారులు గుర్తు పెట్టుకోవాలని, అధికారం శాశ్వతం కాదని అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టుకోమని తెలిపారు. ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులు, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్లి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తను తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు, ఆ పిల్లవాడు నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు, రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలంట లెక్క అంట. ఒక రౌండ్ వేస్తే 40 దెబ్బలు. ఎస్ఐ మనోజ్ రౌండ్కి 40 దెబ్బల లెక్కన పాపం రాత్రి కొట్టి 12:30కు వదిలిపెట్టి మరలా 16వ తేదీ ఉదయాన్నే రమ్మని చెప్పి 16వ తేదీ పొద్దుపోయిన దాకా నిర్బంధించి 3 రౌండ్లు. అంటే ఎంత దారుణంగా కొట్టారంటే 16, 17 ఎంత దారుణంగా కొట్టారంటే పాపం అలిసిపోయాడంట. ఎస్ఐ కుటుంబం కొట్టమన్నాడంట. అంటే ఒక ఎస్ఐ కొట్టడానికి అలిసిపోయేంతగా కొట్టాడు అంటే పాపం ఆ దెబ్బలు తినేటువంటి వాడు బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో ఆలోచించాల్సి. కాబట్టి పాపం ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఎస్ఐ మనోజ్ నన్ను కొట్టాడు, మధ్యలో సిఐ కిషోర్ బాబు వచ్చి చూశాడు, సరిగ్గా కొట్టాడు లేదా అని చెప్పి తనిఖీ చేసిపోయాడు అని చెప్పాడు. అంటే ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి, ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ మీద పాపం రకరకాలైనటువంటి కేసులు బనాయించడం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరైతే ఎస్ఐ మనోజ్ అనేటువంటి వ్యక్తి, సిఐ కిషోర్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరూ తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం. ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది నవ్వుకుంటున్నారు, ఇంకా మీరు వస్తారా, మీకంత సీన్ ఉందా అని మాట్లాడుతున్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబుకి, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, ధైర్యం ఉంటే ఈరోజు ఉన్నటువంటి పురంధరేశ్వర గారికి, ఈరోజు ఎన్నికలు పెట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు 8 నెలలలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల ఎంత బాధగా ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను మరలా చెప్తున్నా, అధికారులందరికీ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 151 సీట్లతో రాష్ట్రంలో మగటో లేని మహారాజులాగా ఏలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు వచ్చిన తర్వాత 11 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడుకి ఈరోజు 164 సీట్లు వచ్చి ఉండొచ్చు. రేపు చంద్రబాబు నాయుడుకి 1, 4 వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఉంది. కాబట్టి ఈ రోజు పాపం తెలుగుదేశం వాళ్ళు ఉన్నది 2 పనులున్నాయి. ఇంకా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది, మన ఫైల్ క్లోజ్ అయిపోయింది, మన చాప్టర్ ఎండ్ అయిపోయింది.
కాబట్టి ఎంత కాటికి దోచుకుందామా అనేటువంటిది నెంబర్ 1. రెండవది, ఎవరైతే మన మీద కోపం ఉందో వాళ్ళందరి మీద కక్ష తెచ్చుకోవాలంటే పోలీసులు ప్రయోగిస్తారని చెప్పి పోలీసులు అధికారులు గుర్తుంచుకోండి, ఈ అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ఈ అధికారం మార్పిడి జరిగిన తర్వాత మిమ్మల్ని ప్రేరేపించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో కనపడరు, గ్రామాలు విడిచి వెళ్ళిపోతారు, గ్రామాల్లో ఉండరు. ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఈ శాసనసభ్యులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతారు రాష్ట్రం దాటి. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయాల్సింది మీరు. ఆ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారి